ఈరోజు నేను చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, అది కూడా ఒక తెలిసిన వచనంతో మాట్లాడాలనుకుంటున్నాను. మనుషుని జీవితం ప్రజలతో నింపబడి ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు అది? ఒక మనిషిగా మన జీవితంలో మన చుట్టూ ఎప్పుడు ఎవరు ఉంటారంటే ప్రజలు. వీఆర్ సరౌండెడ్ బై మెనీ పీపుల్. మన జీవితంలో ఏం జరుగుతున్నా, ఎటు వెళ్తున్నా అది మనుషుల చుట్టూనే తిరుగుతుంటారు. అవునా కాదా? చెప్పండి. మనుషుల చుట్టూనే తిరుగుతుంటారు. మన జీవితంలో కొన్నిసార్లు మనుషులు ఉన్నప్పటికీ ఆ మనుషుల్లో కొంతమంది మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు. స్పెసిఫిక్ పీపుల్ దట్ వీ లైక్. కొంతమంది మనకి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ మన జీవితంలో ఆ ఇష్టమైన వాళ్ళు మన జీవితంలో చాలా విషయాల్లో మనం ముందుకు వెళ్ళడానికి సహాయపడే వాళ్ళు. ముఖ్యంగా మొదటిది మన కుటుంబం, పేరెంట్స్. రెండవది ఫ్రెండ్స్. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ అంటే మళ్ళీ నేను చెప్తాను. ఎప్పుడు నాకు ఒక పాస్టర్ ఉంటారు, ఆయన బిషప్ టీడీ జేక్స్ అనే మాట అన్నాడు. నీ జీవితం ముగింపులోకి వచ్చేటానికి, నీ జీవితం ఎండింగ్ వచ్చేటానికి 3 ఫ్రెండ్స్ కనుక ఉంటే చాలు, నీకు ఈ ప్రపంచంలో నీకన్నా ఉన్నవాడు ఎవడు లేడు అన్నాడు. ఇప్పుడు ఎంతమంది మీకు ఫ్రెండ్స్? చాలా మంది ఉన్నాం మన అందరికీ. ఎందుకు నేను 3 అన్నానంటే, లేదా ఎందుకు ఆయన 3 అన్నాడంటే, మనకి ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. కానీ నీ జీవితంలో నువ్వు పైకి వెళ్ళిపోయి వాళ్ళ కింద ఉన్నప్పుడు వాళ్ళు ఆనందపడతారా, బాధపడతారా? మీ ఇద్దరు ఒకటే ఉద్యోగం ట్రై చేస్తారు, ఒకడికి వచ్చింది ఉద్యోగం, ఒకటి రాలేదు. ఆ రానోడు నా ఒడికి వచ్చిందని హ్యాపీ అవుతాడా, బాధపడతాడా? ఇద్దరు ఇల్లు కట్టుకుందాం ఉంటారు, ఒకటే కట్టుకోగలిగాడు, ఇంకొకటి రావలేదు. నీ ఫ్రెండ్ హ్యాపీ ఫీల్ అవుతాడా, సాడ్ ఫీల్ అవుతాడా? నీ ఫ్రెండ్ నీ దగ్గర లేడు, నువ్వు దూరంగా ఉన్నావు. ఇప్పుడు వేరే వాడు వచ్చి నీ మీద సాటి చెప్తుంటే వాడు నీ గురించి నిలబడి, లేదు వాడు నా ఫ్రెండ్, అలా చేయడు, అన్ని గురించి చెప్పగలడా? అలా చెప్పాడు అడుగున్నట్లయితే వాడు నిజంగా ట్రూ ఫ్రెండ్. కీప్ హిమ్. లేదు నాతో వీడు ఎందుకురా నీకు ఫ్రెండ్ అంటే, ఈరోజు చాలా మంది చెప్పేదంటే, ఎందుకురా నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే, సార్ వీడు నా వాలీబాల్ ఫ్రెండ్, వీడు నా కంపెనీలో ఫ్రెండ్, వీడు నాకు చర్చ్లో ఫ్రెండ్, లేదా వీడు నాకు మా షాప్లో ఫ్రెండ్. మనకి పని వేళల్లో దొరుకుతున్నారు ఫ్రెండ్స్, కానీ జీవితంలో దొరికిన ఫ్రెండ్స్ లేరు. ఒకసారి మీరు ఊహించుకోండి. ఇప్పుడు మీరు ఒకసారి మీ జీవితంలో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు ఆలోచించుకుంటే, నేను చెప్పిన ఫ్రెండ్స్ లిస్ట్లోకి ఎవడన్నా వస్తాడా? మీకు ఎవడున్నాడా? ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఓకే, రేపు వాడు పైకి వెళ్ళిపోయినా, లేదా మీరు బాగా హై స్టాండ్కి వెళ్ళిపోయినా, లేదు వీడు నా ఫ్రెండ్ అని చెప్పాడు ఉన్నట్లయితే, యూ హ్యావ్ 1 గ్రేట్ ఫ్రెండ్. మీరు తప్పు చేసినప్పుడు మిమ్మల్ని నిందించి మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీతో ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. ఈరోజు అలాంటి ఫ్రెండ్స్ చుట్టూ మన జీవితం ఉండాలి. కానీ ఈరోజు చాలామంది ఎలాంటి ఫ్రెండ్స్తో ఉన్నారంటే, అవసరంతో ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. అవసరం అయిపోయిన తర్వాత బాయ్. ఇంకోటి, మన చుట్టూ ఉండే ప్రజల్లో ఒకటి పేరెంట్స్, రెండోది ఫ్రెండ్స్, మూడోది ఒక టీచర్. ఎవరున్నారో మీకు ఒక టీచర్? ఆ టీచర్ అందరూ ఉంటారు, కానీ ఆ టీచర్ నా జీవితాన్ని కొంచెం మార్చాడు. ఉన్నాడా? అదే ఆ పాస్టర్. అందరూ ఉంటారు, చాలా చోట్లకి వెళ్ళా, కానీ బట్ ఆ వ్యక్తి మాత్రం కొంచెం నా జీవితంలో టచ్ చేశాడు. లేకపోతే ఆ చర్చ్, లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్, ఆ స్కూల్, ఆ కాలేజ్, లేకపోతే ఆ షాప్ కీపర్. ఎంత ఉన్నా కూడా ఆ షాప్ కీపర్ వేరు. ఆ షాప్లో వాడు నాకు చాలా బాగుంటాడు, నా జీవితాన్ని మార్చాడు. సో వీళ్ళందరూ ఎవరంటే మనకు నచ్చేవాళ్ళు. అలాగే మన జీవితంలో కొన్ని నచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, మన జీవితాన్ని ఎలా మారుస్తారంటే, మనకి ఇబ్బంది కలిగేస్తారు. డిస్టర్బెన్స్. ఎవరున్నారో మీకు అలాగా డిస్టర్బ్ చేసేవాళ్ళు, ట్రబుల్స్, అత్తమాట ఇబ్బంది తీసుకొచ్చేవాళ్ళు, ఎనిమీస్, కాంపిటీటర్స్, ఇలా చాలా మంది ఉన్నారు. సో మన జీవితంలో ఎప్పుడు ప్రజలతో నింపబడి ఉంటాం. కొంతమంది మనకి ఇష్టమైన ఉంటారు, కొంతమంది మనకి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఈరోజు ఎలా ఉందంటే, మనకి బిజినెస్ స్టార్ట్ చేయడం ఇష్టం. ఎంతమందికి ఇష్టం బిజినెస్ స్టార్ట్ చేయడం? ఇష్టం. కానీ మనకి ఏం ఇష్టం లేదంటే, మన బిజినెస్లో మనకి కాంపిటీషన్ ఇష్టం ఉండదు. మనకి ఒక ఇల్లు కట్టుకోవడం ఇష్టం, కానీ మనం ఇల్లులాగా ఎవడో ఉండకూడదు. అవునా? మనకు ఒక స్కూల్ స్టార్ట్ చేయడం ఇష్టం, ఒక విద్యా సంస్థ స్టార్ట్ చేయడం ఇష్టం, కానీ ఇంకొకటి ఎవడో మన స్కూల్లో స్టార్ట్ చేయకూడదు, ఇంకా పక్కన ఏ స్కూల్ ఉండకూడదు. ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? ఈరోజు ఒక చర్చ్ స్టార్ట్ చేయడం ఇష్టం, కానీ మన చర్చ్ పక్కన ఇంకో చర్చ్ రాకూడదు. ఎంతమంది ఉన్నారు ఈరోజు అలాంటి వాళ్ళు? చాలామంది ఉన్నారు. ఒకవేళ నువ్వు కాలేజ్లో స్టూడెంట్ అయితే, నువ్వు బెస్ట్ స్టూడెంట్ అవడం నీకు ఇష్టం, కానీ ఇంకా కాలేజ్లో ఎవడో అవ్వకూడదు బెస్ట్ స్టూడెంట్, నువ్వు ఒకటే అవ్వాలి బెస్ట్ స్టూడెంట్. ఎప్పుడు అనుకున్నారు అలాగే? చాలామంది ఉన్నారు అలాగే. లేకపోతే ఒక వస్తువు తయారు చేయడం ఇష్టం, ఆ వస్తువుకు డూప్లికేట్ మాత్రం రాకూడదు. ఒక వంట తయారు చేయడం ఇష్టం, ఆ వంటకు తగిన రెసిపీ ఇంకెవడికి
తెలియకూడదు. నీకు పవర్ ఇష్టం, కానీ ఆ పవర్కి వస్తున్న అపోజిషన్ ఇష్టం ఉండదు. ఈరోజు మనకి ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి, ఇష్టం లేని కొన్ని ఉన్నాయి. ఇష్టమైన మనుషులు ఉన్నారు, ఇష్టం లేని మనుషులు ఉన్నారు. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ముఖ్యంగా మనందరి జీవితంలో. ఒకవేళ మీకు ప్రసంగాలు రాసుకునే అలవాటు ఉంటే రాసుకోండి. ఈ ప్రసంగ అంశం బెనిఫిట్స్ ఆఫ్ ట్రబులర్స్. నేను ఒక న్యూ వర్డ్ ఇంగ్లీష్లో ట్రై చేశాను ఈరోజు, ట్రబులర్స్. ఇబ్బంది పెట్టే వారి ద్వారా వచ్చే ఉపయోగాలు. బెనిఫిట్స్ ఆఫ్ ట్రబులర్స్. బెనిఫిట్స్ ఆఫ్ ట్రబులర్స్. ఇబ్బంది పెట్టే వారిని వచ్చే ఉపయోగాలు, వారి ద్వారా జరిగే ఉపయోగాలు. బైబిల్ ఎప్పుడైనా మీకు ఇబ్బందులు ఉండవు అని ఎప్పుడైనా ప్రసంగం చేసిందా? చెప్పండి. బైబిల్ ఎప్పుడైనా మీరు పేజ్ టు పేజ్ తిరిగేస్తే మీకు ఇబ్బందులు ఉండవు, మీకు శ్రమలు ఉండవు ఎప్పుడైనా చెప్పిందా? లేదు. బైబిల్ ఎప్పుడు కూడా మీకు ఇబ్బందులు ఉండవు, మీకు శ్రమలు ఉండవు చెప్పలేదు. ఇబ్బందుల మధ్యలో ఉన్న జీవితాన్ని చెప్పిందే బైబిల్. మీరు అంతమంది ఈ ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వండి. మీరు ఎంతమంది ఇబ్బంది లేని జీవితం గురించి ఆలోచన చేస్తున్నారు? ఇబ్బంది లేని జీవితం గురించి కలలు కంటున్నారు? ఇబ్బంది లేని జీవితం కోసం ఎదురు చూస్తున్నారు? ఎవరున్నారా? చెప్పండి. ట్రబులర్స్ కానీ లేని జీవితం గురించి ఆలోచన చేస్తూ, ఎదురు చూస్తూ, కలలుగంటూ ఎదురు చూస్తున్నారు ఎవరైనా? ఎనీవన్ ఇస్ దేర్? ఒకరు మీరు ఉంటలేదే ఒక మాట చెప్పాలనుకున్నారు, మీరు ఖచ్చితంగా బాధపడతారు. అలాంటి జీవితం ఈ భూప్రపంచం మీద ఎక్కడా లేదు. బైబిల్ ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు అని ఎప్పుడు చెప్పలేదు. ఇబ్బంది ఒక క్రైస్తవుడికి ఎప్పుడు రాదు అని చెప్పలేదు. ఇబ్బంది ఎన్నడూ రాకూడదు అని చెప్పలేదు. మత్తయి సువార్త 6:34. మత్తయి సువార్త 6:34. రేపటిని గురించి చింతింపబడి రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటికి ఆనాటికి చాలు. రేపటి గురించి చింతించొద్దు. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటికి ఆనాటికి చాలు. సో మీరు రేపు గురించి ఆలోచిస్తున్నారా? రేపుడికి కావాల్సిన శ్రమలు, ఇబ్బందులు రేపుడికి ఉన్నాయి. సో మీరు ఈరోజు డీల్ చేయాల్సింది ఏంటంటే ఈరోజు గురించి. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఈరోజు ఎలా ఉంది కదా, రేపు మారిపోతుంది, రేపు హ్యాపీ అనుకుంటే కాదు. ఎవ్రీ డే హ్యాస్ ఇట్స్ ఓన్ ట్రబుల్. ప్రతి దినము కావాల్సిన శ్రమ, ఇబ్బంది ఉన్నాయి. లేదండి సోమవారం మంచి రోజు, లేదు బుధవారం మంచి రోజు, లేదా ఇది మంచి రోజు అనుకుంటే కాదు. ఏ రోజు కావాల్సిన శ్రమలు ఉన్నాయి, ఏ రోజుకి కావాల్సిన ఇబ్బందులు ఉన్నాయి, ఏ రోజుకి కావాల్సిన మేలు కూడా ఉంది. ఏ రోజుకి కావాల్సిన శ్రమలు ఉన్నాయి, ఏ రోజుకి కావాల్సిన ఆనందం కూడా ఉంది. ప్రతి దినములో అన్నీ ఇమిడిపోయి ఉన్నాయి. మీరు అంతమందికి ఎలీషా తెలుసు? ఎలీషా ఏలియా యొక్క శిష్యుడైన ఎలీషా. ఈ ఎలీషా ఎవరంటే, ప్రస్తుతం మన యంగ్స్టర్స్, మన ఇండియాలో ఉన్న చాలా మందికి ఉన్న కామన్ ప్రాబ్లం ఆయన కూడా ఉంది. అబ్బాయిలు దేని గురించి ఎక్కువ భయపడతారు పెళ్ళికి ముందు? పెళ్ళికి ముందు ఒక విషయం కోసం చాలా జాగ్రత్త పడతాం మనం. దేని గురించి? ఒకటి 6 ప్యాక్, లేకపోతే పొట్ట రాకుండా ఉండాలని. ఇంకోటి చాలా ఎక్కువ కేర్ తీసుకుంటాం దాని గురించి, హెయిర్. ఈరోజు చాలా మంది హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కూడా. అలాగే ఎలీషాకి హెయిర్ ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఆయనకి బాల్డ్, ఆయనకి హెయిర్ లేదు, బట్టగుండోడు. ఇదే మాట ఎలీషాను అలా వెళ్తుంటే ఎలీషాను కొంతమంది కుర్రోళ్ళు తిడుతున్నారు సేమ్ మాట, యూ బాల్డ్ మ్యాన్, నువ్వు అని. ట్రబులర్స్ ఎప్పుడు ఉంటారు? ట్రబులర్స్ ఉన్నారు. ఏం చేస్తారు మీరు ట్రబుల్ వస్తే? ఇంటికి వెళ్ళి ఎలీషా ఆడలేదు, ఇంటికి వెళ్ళి ఎలీషా బాధపడలేదు. ఒకటి చేశాడు ఎలీషా, ఎవడు చేయలేం కూడా. మనం ఎవడైతే ఏడిపించాడో అక్కడ నిలబడి ఒక ప్రాసెస్ చేశాడు, ప్రవచనం. ఇప్పుడే ఒక ఎలుగుబండి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. అలాగే జరిగింది. సో ట్రబుల్ ఉండడం కాదు, ఆ ట్రబుల్ని ఎలా డీల్ చేస్తున్నారని చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి దావీదు, మీరు అంతమంది తెలుసు, దావీదు రాజు అవ్వక ముందు ఆయన కూడా ట్రబుల్స్ ఉన్నారు. తన సొంత కొడుకు ఇబ్బంది పెట్టాడు.
తనతో ఉన్న ఒక ప్రవక్త అయిన షిమి అని ఒకడు ఉన్నాడు. దావీదును వాళ్ళ కొడుకు తరిమేశాడు, ఇంట్లోంచి పారిపోవాలని తెలిసినప్పుడు దావీదు అలాగా దాక్కుని వెళ్తుంటే షిమి దూరం నుంచి చూసి రాళ్ళు విసురుతూ ఎటకారం చేశాడు. దావీదు ట్రబుల్ చేశాడు. కానీ ఏమైంది తెలుసా, తర్వాత కొన్ని రోజులకి దావీదే రాజు అయ్యాడు. ఎంతమందికి యోసేపు తెలుసు? యోసేపు కూడా ఉన్న ట్రబులర్స్ ఎవరు తెలుసా? వాళ్ళ అన్నలే. తన కళలను తొక్కేసి తనను జీవితాన్ని నాశనం చేసి అమ్మేద్దాం అనుకున్నారు. ఏమైంది? ఆ ట్రబుల్ మధ్యలోంచి ఏ అన్నలు అయితే పంపించేశాడో అదే అన్నల తర్వాత తన దగ్గరికి వచ్చి ఆహారం కోసం తల వంచారు. యోసేపు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సో ట్రబుల్స్ అందరికి ఉంటాయి. మీకు, నాకు, మనకి చెప్పుకోలేని ట్రబుల్స్, కొన్ని చెప్పుకోదగిన ట్రబుల్స్, కొన్ని కనపడే ట్రబుల్స్, కొన్ని కనపడిన ఇబ్బందులు. ఏదైనప్పటికీ ఈ ఇబ్బందుల నుండి ఏమవుతున్నావు? ఈరోజు నా ప్రసంగం మళ్ళీ చెప్పండి. బెనిఫిట్స్ ఆఫ్ ట్రబుల్స్ ఆర్ ట్రబులర్స్. ఇబ్బంది పెట్టే వారి నుండి, ఇబ్బందిలో నుండి వచ్చే ఉపయోగాలు. చదువుదాం ఈరోజు ఒకే ఒక అధ్యాయం, అది కూడా చాలా చిన్న అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 2-11. ఇప్పుడు జరిగిన కథను మీకు సింపుల్గా వర్ణించిన తర్వాత నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఎల్కానా. ఈ ఎల్కానాకి 2 భార్యలు, ఒక ఆమె పేరు పెనిన్నా, ఇంకొక ఆమె పేరు హన్నా. ఈ పెనిన్నాకు చాలా మంది పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు, అబ్బాయిలు, చాలా మంది కుమార్తెలు, కుమారులు ఉన్నారు. కానీ హన్నాకు ఎవరు లేరు. వీళ్ళు ప్రతి ఏటా ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ బలు అర్పిస్తుండేవారు. ఆ బలు అర్పిస్తున్నప్పుడు ఈ ఎల్కానా తన పెనిన్నాకు పుట్టిన పిల్లలందరికీ ఇవ్వాల్సిన అర్పణలన్నీ ఇచ్చి పంపించాడు. కానీ హన్నాకు మాత్రం డబుల్ పోర్షన్ ఇచ్చాడు. ఎందుకంటే ఎల్కానాకు పెనిన్నా కంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉండేదంటే హన్నా మీద ఉండేది. ఒక రోజు ఏమవుతుందంటే, ఒక రోజు సాయంత్రం అయింది. వాళ్ళందరూ అప్పుడులో ద్రాక్షరసం తాగేవారు. తాగేసిన తర్వాత హన్నా ఇలా నిలబడి ఇలా ఉండదు, ప్రార్థన చేస్తున్నట్టు. వాళ్ళు అప్పటికే గుర్తుపెట్టుకోండి, ద్రాక్షరసం తాగి ఉన్నారు. సో ఆమె నిలబడి ఇలా ఉంది, కానీ స్వరం రావట్లేదు, చేతులు ఇలాగా ఉన్నాయి, పెదాలు కదులుతున్నాయి ఇలాగా. ఆ పక్కన ఉన్న యాజకుడైన ఏలి చూసి, ఇంకెంతసేపు తాగుతావు, సరిపోతే ఇంక చాలు ద్రాక్షరసం అని. కానీ అప్పుడు ఆమె, నాయలని వాడా, నన్ను క్షమించు, నేను ద్రాక్షరసం తాగలేదు, మత్తురాయలని అవ్వలేదు. నాలో ఉన్న బాధ అంతా దేవుడు పెడుతున్నాను. నాకు పిల్లలు లేరని తెలుసు, నీకు తెలుసు, మా ఆయన తెలుసు, నాకు తెలుసు, పెనిన్నాకు తెలుసు. కానీ నాకు పిల్లలు లేరు అనే బాధతో నన్ను ప్రతిరోజు ఈ పెనిన్నా నన్ను ఇబ్బంది పెడుతుంది, ఏడిపిస్తుంది. కానీ నాకు పిల్లలు కావాలి, ఇస్తే ఆ పిల్లోడిని నేను మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పి మొక్కుబడి చేసుకోగానే ఎలి అంటాడు, ఏం కాదు, నువ్వు అడిగింది దేవుడు చేస్తాడు, వెళ్ళు అనగానే ఆ నెక్స్ట్ ఉదయం అన్న, ఎల్కానా, పెనిన్నా అందరూ కలిసి బయలుదేరి మళ్ళీ ఊరు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి అన్న గర్భవతి, కుమారుని పేరే శామ్యూయల్. ఈరోజు ఈ యొక్క కథ అంతట్లో నేను డ్రా చేయాలనుకున్న మొదటి ప్రిన్సిపల్, ఇందాక చెప్పాను, మన ప్రసంగాంశం పేరు బెనిఫిట్స్ ట్రబుల్స్. మీకు ఇబ్బందులు పెట్టేవారున్నారా? వారి ద్వారా వచ్చే మొదటి ఉపయోగం ఏంటంటే, మీకు ఇబ్బంది, ఒక విషయం బట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు నేర్చుకోవాల్సింది హన్నా నేర్పిస్తున్న మొదటి విషయం, ఇట్ షుడ్ కిండిల్ ద ఫైర్. అంటే మీరున్న అగ్నిని మండించేలా చేయాలి. మండించాలి. హన్నాకు ఒక అగ్ని ఉంది లోన. ఏంటది? నాకు ఒక కుమారుడు కావాలి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. హన్నా ఓ పక్కన, పెనిన్నా ఓ పక్కన. ఏమైందా అయ్యా, రాత్రి సౌండ్ వినపడుతుంది? లేదండి, పెనిన్నా గారు గర్భవతి అయ్యారు. అవునా, ఎవరు పుట్టారు? ఆమెకి కుమారుడు పుట్టాడు. హన్నా మాట ఉంది. 1 సంవత్సరం గడిచిపోయింది. మళ్ళా పెనిన్నా రోజు ఏడిపిస్తుంది, నీకు పిల్లలు లేరే, నాకు పిల్లలు ఉన్నారు. మళ్ళా కొంతకాలం మళ్ళా ఏంటి, పెనిన్నాకు ఆడపిల్ల పుట్టింది, పెనిన్నాకు కుమారుడు పుట్టాడు, మళ్ళీ ఆడపిల్ల పుట్టింది, మళ్ళీ కుమారుడు పుట్టాడు. ఇలా పుడుతుంటే ప్రతిరోజు ఆ ఇబ్బంది మీద పెనిన్నా ఆమెను హింసిస్తూ, ఏడిపిస్తూ, నీ పిల్లలు లేరు ఏడిపిస్తూ, నీ భర్త నన్నే బాగా ఇష్టపడతాను, ఎందుకు కాదని ఏడిపిస్తుంటే, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఒక విషయం బట్టి ఏడిపిస్తుంటే మీరు ఏం చేస్తారు? కొంగలు తట్టుకుంటాం, తర్వాత వదిలేస్తాం, మర్చిపోతాం, బాధపడతాం, ఇంకా బాబు ఎదులేరు అని భయపడతాం. కానీ హన్నా నేర్పిస్తున్న ఒక విషయం ఏంటంటే, ఆ ఇబ్బంది నువ్వు చేయాల్సిన మేలునంటే నీలో ఉన్న మంటను ఇంకా మండించాలి. అది జరిగే వరకు వదిలేదు. సో హన్నా అంత ఏడిపించే కొద్ది తనలో ఉన్న మంటను ఆరిపోయలేదు. ఆ మంటను ఇంకా అలా రగిలిస్తుంది. ఒక రోజు ఖచ్చితంగా జరగాలి. నాకు ఎలాగైనా కుమారుడు పుట్టాలి. ఈ ఇబ్బందులో అంటే, ఎందుకంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. అక్కడ మీరు చూస్తే పెనిన్నాకు చాలా మంది కుమారులు ఉన్నారు. అప్పటికే
అంటే ఎంతమంది? ఒక ఉదాహరణ ఊహించుకోండి, చాలామంది కుమార్తెలు కుమారులు. చాలామంది అని ఎప్పుడు అంటారు మీరు? ఒక ఇద్దరు ముగ్గురు అంటే ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు అందరూ. కనీసం ఊహించుకోండి రఫగా, అంటే ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది? ఇంతకాలం ఆ లోన్ అగ్ని ఆరలే. నాకు చేయాలి దేవుడు. ఈరోజు ట్రబుల్స్ రాగానే మనలో ఫస్ట్ జరిగేది ఏంటంటే, మనలో ఉన్న మొత్తం ఒక విషయం ఆరిపోద్ది. ఆరిపేస్తాం మనమే. ఒక ఇల్లు కడుతున్నాం, రేపు అవదరా సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయి, నీకు అవ్వదు, నీకు ఎవరు లోన్ ఇవ్వడం అనగానే ట్రై చేసి ఒకసారి 2 సార్లు ట్రై చేసావు, 3 సార్లు ట్రై చేసావు, నీ పక్కడు జరిగిపోతే నీకు జరగట్లేదు. దేవుడిని అడుగుతున్నావు, ఏం జరగట్లేదు. ఇంకా స్లోగా ఒక రోజుకి ఏంటంటే యూల్ గివ్ అప్, వదిలేస్తుంది మనుషుని ఆయుధం. కానీ ఈరోజు ఆ ట్రబుల్ నుంచి వచ్చిన ఒక బెనిఫిట్ ఏంటంటే, ఇట్ షుడ్ కిండిల్ ద ఫైర్. నీలో ఉన్న మంటనది రగిలివ్వాలి. ఒకరోజు ఖచ్చితంగా నాకు జరగాలి, ఒకరోజు నాకు ఖచ్చితంగా జరగాలి, ఒకరోజు ఖచ్చితంగా నాకు ఇది జరగాలి. అన్న ఎంత పెరిగినా ఇబ్బంది పెడుతున్నా అంత ఎక్కువగా దేవుడి దగ్గరికి పోయేది, నాకు జరగాలి. మీరు ఎంతమందికి ట్రబుల్స్ ఉన్నాయి చెప్పండి? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ట్రబుల్స్? లేదా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు? ఆ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నప్పుడు ఆ ఇబ్బంది పెట్టే దాని నుంచి మీరు అగ్ని ఆరిపోతుందా, అగ్ని వెలుగుతుందా? అగ్ని ఆరిపోతుందంటే నువ్వు దాన్ని గివప్ చేసేస్తున్నావు. ఆయన వచ్చిన ఇబ్బందిని బట్టి వచ్చే ఇబ్బంది పెట్టేవాడు బలవంతుడు అని చెప్పి నువ్వు అగ్నిని ఆపేసుకుంటున్నావు. ఎందుకు? నీ జీవితం ఇది కాకుండా లేదు, నీలో ఉన్న అగ్ని అలాగే మంటని ఒకరోజు చాలామంది వెలిగివ్వాలి, చాలామందికి ఇవ్వాలి వెలుగు. కేవలం నీ వెలుగులోకి ఎవడో రావట్లేదని నీ మీద భయపడుతున్నావు. నీ వెలుగు చాలా మంది కోసం ఎదురు చూస్తున్నారు. వన్ డే యువర్ ఫైర్ విల్ బి ఎ లైట్ టు సమ్వన్. ఒక రోజు నీలో మండుతున్న ఆ మంట చాలా మంది వెలుగవుద్ది. ఆ వెలుగుని దయచేసి ఆపదు. హన్నా ప్రతిరోజు ఊహించుకోండి, పర్సిస్టెంట్గా హన్నాను పెనిన ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నప్పటికీ తనలో ఉన్న మంట నాకు ఆపలేదు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మొదటి బెనిఫిట్, ఎవరిని ఇబ్బంది పెడుతుంటే ఇబ్బందులు నేర్చుకోవాల్సిన అంటే నీలో ఉన్న మంటను దయచేసి ఆపద్దు. ఉద్యోగం దొరకట్లేదా, వ్యాపారం జరగట్లేదా, లేకపోతే ఏమీ నీ జీవితంలో ముందుకెళ్ళట్లేదా, నీలో ఉన్న మంటను మాత్రం ఆపద్దు. లెట్ దట్ ఆ వస్తున్న ఇబ్బంది నీకు ఇంకా ఏం గుర్చేయాలంటే, నాలో ఉన్న ఈ ఇబ్బంది ఒకరోజు పోతుంది. ఆ ఇబ్బంది పెట్టినోడు ముందే నేను ఆన్సర్ చెప్పాలి, ఆ ఇబ్బంది పెట్టే వారి ముందే నేను జవాబు ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు దాకా నీలో ఉన్న మంట లెట్ ఇట్ ఫైర్, అది ఇంకా మండి. ఒక వాక్యం చదువుతాం, లూకాసు వార్త 8వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 13వ వచనం. రాత్రి నుండి వారి ఎవరనగా వినప్పుడు వాక్యం సంతోషంగా రాత్రి నుండి వారు ఎవరనగా వినప్పుడు వాక్యం సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలంలో పరగబోదురు. ఎంతమంది అలాంటి వాళ్ళు? ఇప్పుడు మీరు వాక్యం విన్నారు, చాలా బాగుంది, మంచి ఫీల్ ఉంది, కానీ శోధన వస్తుంది, రియాలిటీ వచ్చినప్పుడు పడిపోతాం మనం. విత్తనాలు విత్తువాడు బయలుదేరాడు. వాడు కొన్ని వేస్తున్నాడు, కొన్ని మార్గం మధ్యలో పడ్డాయి, కొన్ని ముళ్ళ కంపల మధ్యలో పడ్డాయి, కొన్ని మంచాలు పడ్డాయి, కొన్ని రాళ్ళ మధ్యలో పడ్డాయి. ఈ రాళ్ళలో పడిన బ్యాచ్ ఇది. రాళ్ళలో పడిన మధ్యలో విత్తనం వెళ్ళింది, చాలా బాగా తీసుకున్న వాక్యం బాగుంది, బాగా చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు, కానీ రియాలిటీ రాగానే పడిపోతుంది. ఎందుకంటే ఆ వచ్చిన మొక్కకి కింద ఫౌండేషన్ లేదు, అది ఎక్కువ డీప్లోకి వెళ్ళలేదు, రూట్ ఆ రాళ్ళ మధ్యలో కాబట్టి పడిపోయింది. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఏంటంటే వాక్యం వింటాం, ఇప్పుడు విన్న వాక్యం చాలా బాగుంటుంది, కానీ రియాలిటీ రాగానే ఆ లోన్ అగ్ని ఆరిపోయింది. మీ అగ్నిని ఆరిపోయేలా చేస్తుందా మీ ఇబ్బంది, లేకపోతే మీకున్న ఇబ్బంది మీ అగ్నిని ఇంకనూ రాజుకునేలా చేస్తుందా? గుర్తుపెట్టుకోండి. మీకున్న ఎలాంటి ఇబ్బంది అయినా సరే, ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకున్న చాలా ఇబ్బందులు, కానీ ఆ ఇబ్బంది మీలో అగ్నిని ఎప్పుడు ఆరకూడదు. నాకున్న ఒకే ఒక అగ్ని ఏంటంటే, నాకు కుమారుడు కలగాలి, ఐ వాంట్ చిల్డ్రన్. కానీ ఒకటి తప్ప అన్నీ జరుగుతున్నాయి. పెరిగిన పర్సిస్టెంట్గా ఆమెను ఇబ్బంది పెడుతుంటే తనకున్న అగ్ని మాత్రం అన్ని సంవత్సరాల అగ్నిని అలాగే ఉంచుకుంది. నీకు అవ్వదులే అన్నా, ఇంకా వదిలే అనుకున్న ఆలోచన ఎన్ని వచ్చినప్పటికీ తనకున్న అగ్ని మాత్రం ఇట్ ఈస్ స్టిల్ బర్నింగ్. ఈరోజు బెనిఫిట్స్ ఫ్రమ్ ద ట్రబుల్స్, ఇబ్బందుల నుంచి వచ్చే బెనిఫిట్స్లో మొదటిది ఏంటంటే, నీకున్న అగ్నిని అది మండించాలి. ఆమేన్. రెండవ బెనిఫిట్, అది నీకు నీ గమ్యాన్ని గుర్తు చేయాలి. రిమైండ్స్ యూ అబౌట్ ద గోల్. హన్నాకున్న ఒక గమ్యం ఏంటి?
ఒక కుమారుడు కావాలి. తన ఇబ్బంది ఎంత ఎక్కువ అవుతుందో అంత ఎక్కువ తనకు గుర్చేస్తున్నాయంటే ఇది ఎంత ఇబ్బంది పెట్టిన ఒక రోజు నాకు ఖచ్చితంగా అది చేరుకోవాలి. ఈరోజు చాలామందికి విదేశాలు వెళ్ళాలనే గోల్, చర్చ్ స్టార్ట్ చేయాలనే గోల్, వ్యాపారం స్టార్ట్ చేయాలనే గోల్, ఇవన్నీ ఉంటాయి. కానీ పర్సిస్టెంట్గా అదే వ్యాపారం చేస్తున్న చాలామంది ఇబ్బందులు పడుతూ, అదే దేశానికి వెళ్ళిన చాలామంది ఇబ్బందులు పడుతూ, లేదా అదే రకానికి చెందిన చాలామంది ఇబ్బంది పడుతున్నట్టు తెలియక చాలామంది వాళ్ళ మనకనే మర్చిపోతారు. వదిలేరా ఇంకా ఇట్లా అడిగేవాళ్ళది మనకేముంది. గోల్ హన్నాకున్న ఒకే ఒక గోల్ ఎవరికి జరిగిన ఒకటి కాదు రెండు కాదు గుర్తుపెట్టుకుని చాలామంది కుమారులు కలిగారు అప్పటికే పెరిగిన. అంటే నాకు తెలిసి కనీసం 11 to 12, 15 years అంతవరకు తనకున్న గమ్యాన్ని మాత్రం షీ డిడ్ంట్ లీవ్. ఆ గమ్యాన్ని అలాగే పట్టుకున్నాం. ఒక మనిషిగా, ముఖ్యంగా క్రిస్టియన్స్గా మనకున్న ఒక గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మనం ఏదైనా అనుకుని చేసేయగలం. కానీ మనకున్న ఇంకొక డ్రాబ్యాక్, ఒక ఇబ్బంది ఏంటంటే మనం చాలా త్వరగా వదిలేయగలం. మనకి గివింగ్ అప్ చాలా ఈజీ. భయం. ఉదాహరణకి ఈ చర్చ్ చూసుకుంటే, ఈ చర్చ్ స్టార్టింగ్ రోజున వచ్చినాడు ఒకడే, 20 మంది, ఆ తర్వాత 0. చాలామంది వదిలేరా అన్నారు. అనిపించింది చాలాసార్లు నాకు. ఎందుకంటే చూస్తుంటే ఏముంది, ఆ మంట అలా ఉంది కానీ ఆరిపోయే స్టేజ్కి వచ్చేసింది ఆల్మోస్ట్. కానీ మళ్ళీ ఏదేమైనా సరే ఎవడు వచ్చినా ఆ పని సరి జరగాలి. అందుకే ఇప్పుడు మీరు ప్రశ్న చెప్తే పెద్ద ఇబ్బంది ఫీల్ అవ్వట్లేదు. నలుగురు వచ్చారని నాకు తెలిసి ఒక్కడికే చెప్పాను నేను. కొన్నిసార్లు 0 కూడా చెప్పాను. నాకు అలవాటు అయిపోయింది. సో నాకు ఇప్పుడు ఈ ఖాళీ చేయడం పెద్ద కొత్త కాదు. మీకు కొత్త ఏమో, అరే ఎవరు రాలేదనుకుంటున్నారేమో, కానీ నాకు కొత్త కాదు, నాకు అలవాటు. అలా ఉన్న మంట అలాగే మండించాను నేను. కానీ ఎన్నిసార్లు నా ఫ్రెండ్ వాడు చర్చ్ స్టార్ట్ చేసి వాడికి 20 మంది వచ్చేసారు. నాకు తెలిసిన చర్చ్ ఎవరికైనా వాడికి 30 మంది వస్తారు సంవత్సరానికి. 3 ఏళ్ళు అయినా ఎవరు రాలేదు. ఏంటి అంటే 4 ఏళ్ళు మీరు చూసారు. 4 ఏళ్ళు యూ సీన్ మ్యాసివ్ హార్వెస్ట్. పీపుల్ ఆర్ కమింగ్. నాకు ఈ అంతట్లో ఇబ్బంది పెట్టే వాళ్ళ ఆలోచనలు, ఫోన్స్, వాళ్ళ మెసేజ్ ఎన్ని వచ్చినప్పటికీ నాకు ఒకటి ఉంది ఏంటంటే నా గోల్ నాకు గుర్తే ఉంది. మర్చిపోలేదు ఆ గోల్. అలా గుర్తుపెట్టినాను. ఏదేమైనా సరే చూద్దాం, ఓడవస్తుంది. ఓర్చుకున్నాను. ఈరోజు మీరు నేను మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు లేదా ఇబ్బందులు మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే నీకు నీ గమ్యాన్ని గుర్తు చేయాలి. నీకు నీ గమ్యాన్ని గుర్తు చేయకుండా మాటి నువ్వు మర్చిపోయేలా చేస్తుందంటే ఆ ఇబ్బందులను మునిగిపోయావు. ఆల్రెడీ ఆ ఇబ్బందులను మునిగిపోయావు, నీకు ఎప్పటికీ తేలవు. రేపు ఇంకో ఇబ్బంది వస్తే మళ్ళీ మునిగిపోతావు. ఎందుకు మనం క్రైస్తవులుగా మునిగిపోతున్నాం అంటే మనకి ఇబ్బందులు నేర్పట్లేదు పాఠాలు, లేదా మనం నేర్చుకోవట్లేదు. ఈరోజు హన్నా నేర్పిస్తున్న చాలా విలువైన రెండవ పాఠం ఏంటంటే నీ గమ్యాన్ని గుర్తు చేయాలి. నీ ఇబ్బంది నీకు గుర్తు చేసిన రోజున నీకు చాలా బెనిఫిట్. అది నీ బెనిఫిట్. ఈరోజు హన్నా ఎందుకు నేను బెనిఫిట్ అని చెప్పండి. ఇది యాక్చువల్లీ మీ ప్రసంగం పేరు చూస్తే 2 మాటలు ఉంటాయి. అది నెగిటివిటీ, పాజిటివ్ ఉంటుంది. బెనిఫిట్ అనేది ఎప్పుడు పాజిటివ్, ట్రబుల్ అనేది ఎప్పుడు నెగిటివ్. కానీ 2 ఎందుకు కలిపానంటే గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మనం అనుకుంటాం ఏమొస్తుంది అనుకుంటాం, కానీ గుర్తుపెట్టుకోండి నెగిటివ్ నుంచే దేవుడు చాలా వరకు పాజిటివ్స్ తీసుకురాగలడు. అందులో మొదటిది బెనిఫిట్స్ ఆఫ్ ద ట్రబుల్లో మొదటిది నీలో ఉన్న అగ్నిని అది మండించాలి. రెండవది నీకున్న ఆ యొక్క ఆశ, ఆ కోరిక అది నీకు ఖచ్చితంగా గుర్తు చేస్తూనే ఉండాలి. ఎప్పుడు గుర్తు చేస్తాను నీకు ఇబ్బంది లేకపోతే నీకు ఏం గుర్తుండదు, మర్చిపోతావు. ఇక మూడవది నీకున్న హన్నాకు చేసిన ఇబ్బంది వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఆమె మరి ఎక్కువగా దేవుడి దగ్గరికి వెళ్ళింది. షీ వెంట్ మోర్ క్లోజర్ టు గాడ్. నీకున్న ఇబ్బంది నిన్ను దేవుడి దగ్గర చేస్తుందో దూరం చేస్తుందో గుర్తుపెట్టుకోండి. చెప్పండి, మీకు జరుగుతున్న ఇబ్బందులు లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మిమ్మల్ని దేవుడికి దగ్గర చేస్తున్నారా, దేవుడికి దూరం చేస్తున్నారా? ఒక దగ్గర చేస్తున్నారంటే ఖచ్చితంగా యువర్ ఆన్ ద రైట్ ట్రాక్. దూరం చేస్తున్నారంటే యువర్ ఆన్ ద రాంగ్ ట్రాక్. ఇంకా దూరం అయిపోతుంది దేవుడికి. ఈరోజు ఎంతమంది క్రిస్టియన్స్ నా జీవితం చాలా బాగుంటుందని క్రైస్తవంలోకి వచ్చినా చాలా ట్రబుల్స్ అని దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ట్రబుల్స్ ఒకవేళ నిన్ను దేవుడు దూరం చేస్తున్నాయంటే ఇక అన్ని దూరం చేస్తాయి. ట్రబుల్సే నిన్ను దూరం చేయలేదంటే దేవుడిని నీకు ఏది దూరం చేయలేదు. మళ్ళీ మర్చిపో చెప్తున్నాను ఈ మాట. ట్రబుల్స్ నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తున్నాయంటే ఇంక అన్ని దూరం చేస్తాయి. ట్రబుల్స్ కూడా నిన్ను దూరం చేయట్లేదు దేవుడి నుంచి అంటే ఇంక ఏది చేయలేదు. సో అన్న ఎంత ఎక్కువగా అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు, మీకు వెళ్ళిచ్చేవాళ్ళు. అన్న ఒక్కతే ఇచ్చేది అర్పణలు.
ప్రతి సంవత్సరం 2 అర్పణలు ఒక్కటి ఇచ్చేది. ఇలా పక్కకు చూడగానే పక్క నుంచి పెనిన కుమారుడు, కుమార్తెలు, కుమారులు అందరూ ఇస్తుంటే ఎలా ఉంటుంది ఆమెకి? లో ఉన్న మంట ఆరిపోయే టైంకి వచ్చింది చాలాసార్లు, కానీ ఆ మంట ఆరడం లేదు. రెండవది, తనకున్న గమ్యం. ఒకరోజు ఎలాగైతే పెనినేస్తుందో ఖచ్చితంగా ఒకరోజు నేను కూడా నా పిల్లలు ఇవ్వాలనుకుంది. ఇక మూడవది, ఆ యొక్క ఇబ్బంది, ఆ శ్రమ, ఆ యొక్క ట్రబుల్ మరీ ఎక్కువ దగ్గర చేసింది దేవుడికి. ప్రభువా నా ప్రార్థన, ప్రభువా ఇచ్చేయి అని మరీ ఎక్కువగా దేవుడి దగ్గరికి. హన్నాకున్న శ్రమ దేవుడి దగ్గర చేసింది. ఈరోజు చాలా మందికి ఉన్న శ్రమలు దేవుడి నుంచి దూరం చేసేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, శ్రమలు మిమ్మల్ని దేవుడి దగ్గరనే చేయగలవు, దేవుడికి దూరంగానే చేయగలవు. మీరు ఏ కోవలు ఉన్నారు? దేవుడికి దగ్గరికి వెళ్ళే బ్యాచ్లు ఉన్నారా, దేవుడికి దూరంగా వెళ్ళే బ్యాచ్లు ఉన్నారా? ఒకసారి ఊహించుకోండి. ఇక నాలుగవది, ఇప్పటికి 3 చెప్పండి. మొదటిది, నీలో అగ్నిని మండించేది ఖచ్చితంగా నీ శ్రమ అయితే నీకు ఖచ్చితంగా ఒక ఉపయోగం జరుగుతున్నట్టే. రెండోది, నీకు ఉన్న శ్రమల వల్ల నీ గమ్యాన్ని ఇంకా గుర్తు చేయాలి. మూడోది, నిన్ను దేవుడి దగ్గరగా చేయాలి. దేవుడి దగ్గర చేయలేకపోతే నీకు అది బెనిఫిట్ కాదు, నీకు లాస్. ఇక నాలుగోది చాలా ఇంపార్టెంట్. ఇది హన్నా డీల్ చేసిన ది గ్రేటెస్ట్. ఇక్కడి నుంచి వస్తున్న పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. నీకున్న ఇబ్బంది నీకు చేసే గొప్ప బెనిఫిట్ ఏంటి తెలుసా? ఇది బెనిఫిట్ కాదు, కానీ బెనిఫిట్ నిన్ను ఒంటరి వాడిని చేస్తుంది. ఇట్ మేక్స్ యూ ఫీల్ లోన్లీకి అలోన్కి తేడా చెప్పగలరా మీరు ఎవరైనా? లేదా మీ గూగుల్లో చూడండి. లోన్లీ, ఇంగ్లీష్లో లోన్లీ అని ఉంటుంది, అలోన్ అని ఉంటుంది. లోన్లీకి అలోన్కి తేడా ఏంటి తెలుసా మీకు? అసలు చూడండి, గూగుల్లో ఏముంది లోన్లీకి తెలుగులో అర్థం? LONELY. కొట్టండి ఎవరైనా గూగుల్ ట్రాన్స్లేషన్లో LONELY అని కొట్టి ఇన్ తెలుగు అని కొట్టండి. లోన్లీ ఇన్ తెలుగు. మా తెలుగులో యాక్చువల్లీ మాటలు మ్యాక్సిమం 2 ఒకేలా ఉంటాయి. ఒంటరి అనేది వేరు యాక్చువల్లీ. ఓకే, ఇంగ్లీష్లో చెప్తాను, మ్యాక్సిమం మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి. ఇది తెలుగులో చాలా వరకు ఒకటే అర్థం వస్తున్నాయి. ఇప్పుడు తెలుగులో ఎందుకు అంటానంటే, ఒక వ్యక్తి యొక్క డ్రెస్ బాగుంది అనుకోండి, మనం చాలా చెప్పచ్చు అదే డ్రెస్కి, ఈ డ్రెస్ చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది, చాలా అందంగా ఉంది అనేది ఒకటే మీనింగ్. కానీ గ్రీక్లో చాలా డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. అందుకే గ్రీక్లో ప్రేమకు 5 అర్థాలు ఉన్నాయి. ఏంటది? ఒకటి అగాపే, ఇంకోటి ఎరోస్, ఫిలియోస్, ఇలా చాలా. ప్రేమకు మనం ఇంగ్లీష్లో కూడా ప్రేమ అంటే లవ్, అంతే. లవ్, ఐ లవ్ యూ అనగానే ఆ అమ్మాయి తన అన్నకి చెప్తుందా లేదా అబ్బాయి తన అమ్మకి చెప్తున్నాడో తెలియదు. లవ్ అని మనకు ఒకటే అర్థం వస్తుంది. కానీ గ్రీక్లో అలా కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన అర్థం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ 4వ బెనిఫిట్ ఏంటంటే, అది నిన్ను ఒంటరిని చేస్తుంది, అది నిన్ను ఒంటరిని చెయ్యాలి. అది చేసే బెనిఫిట్. మళ్ళీ చెప్తున్నాను, లోన్లీకి అలోన్కి డిఫరెన్స్ ఏంటంటే, లోన్లీ అనేది ఏంటంటే, నువ్వు మనుషుల మధ్యలో ఉన్నా కూడా లోన్లీగా ఫీల్ అవ్వచ్చు, అందరిలో ఉన్నా కూడా లోన్లీగా ఫీల్ అవ్వచ్చు. కానీ అలోన్ అనేది ఏంటంటే, ఎవరు లేకపోవడమే ఒంటరితనం. కానీ అందరూ ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవుతుందంటే దట్స్ లోన్లీనెస్. ఆ రోజు హన్నా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఎవరు లేకపోవడం వల్ల వచ్చిన ఒంటరితనం కాదు, అందరూ ఉన్నా కూడా వచ్చిన ఒంటరితనం. అది పక్కనే తన భర్త, ఇటు పక్క పెనిన పిల్లలు, చుట్టూ ఊరోళ్ళు, ఏలి, వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా తను ఒంటరితనాన్ని అనుభవించింది. షీ ఫెల్ట్ లోన్లీ. అందుకే చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆమె బెనిమిటైన ఎల్కానా, అన్నా నీవు ఎందుకు ఏడ్చున్నావు? నీకు భోజనం మానుట ఎలా? నీకు మనోవేచనం ఎందుకు వెళ్ళినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు క్షేమమైన విశేషమైన కానా? ఎందుకు 10 మంది అని అడిగాడు? 10 మంది
ఆమె అక్కడ అంతమంది ఉన్నా కూడా ఒంటరితనం అనుభవిస్తుంటే అన్న 10 మందితో నేను సమానం కదా, 10 మంది ఉన్నప్పుడు కూడా లేని ఇవ్వలేనా, ఉన్నాను కదా అన్న. సో ఈ యొక్క ఇబ్బందులు వచ్చిన 4వ బెనిఫిట్, చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే ఒంటరిని చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, వారిలో ఒంటరి అయిన వాడే 1000 మంది ఎదురు. ఒంటరితనం నేర్పించే పాఠాలు ఇంకా భూప్రపంచంలో ఎవ్వరూ నేర్పించలేడు, గుర్తుపెట్టుకోండి. కానీ ఆ ఒంటరితనం ఎక్కువ కాలం ఉండదు, కొంతకాలమే. అది వచ్చినప్పుడు మాత్రం ఎంజాయ్ చేయాలి, మర్చిపోదు. నేను నా ఒంటరితనం ఎప్పుడు ఎంజాయ్ చేశానంటే బెంగళూరులో 2019 ఆగస్ట్ నుండి 2021 జూన్ వరకు నేను ఎంజాయ్ చేసిన ఒంటరితనాన్ని ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. ఐ ఎంజాయ్డ్. కానీ ఫస్ట్ 3 నెలల్లో నేను భయపడ్డాను. ఏంటి వంట, ఎప్పుడు నేను ప్రజలతో ఉండేవాడిని, సడన్గా నా రూమ్లో చిన్న రూమ్, ఒక బీరువా, ఏంటిది అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను ఒక రోజు, నాకు బాగా గుర్తు, మా పాస్టర్ ఇంట్లో నేను భోజనంకి వెళ్తాను, ఆయనతో భోజనంకి వెళ్తున్నాడు, వాళ్ళ వైఫ్, మా పాస్టర్ గారు మాట అంది, స్పర్జన్ నాకు దేవుడు చెప్పాడు రాత్రి అన్నది. ఏం చెప్పాడు అక్క అంటే, నువ్వు ఇక్కడికి వచ్చావు కానీ బాధతో ఫీల్ అవుతున్నావు, ఎంజాయ్ చేయట్లేదు నువ్వు ఈ టైం అన్నది. అవునక్క అన్నది. అప్పుడు మాట ఉంది, స్పర్జన్ గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళి అయిపోవచ్చు, నీ ఫ్రెండ్స్ అందరూ చర్చ్ స్టార్ట్ చేసేయచ్చు, వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో, వాళ్ళ మమ్మీ దగ్గర, వాళ్ళ డాడీ దగ్గర ఉండొచ్చు, కానీ ఒక్కడెక్కడ ఉన్నావు. కానీ నీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ టైం ఇది, నీ జీవితం డెస్టినేషన్ మొత్తాన్ని డిసైడ్ చేసే టైం ఇది, ఇప్పుడున్న ఈ టైం. దీన్ని దయచేసి ప్రయోజనం భారంగా చూడకు, బాధ్యతతో ఎంజాయ్ చేయాలని. ఆ మాట చెప్పిన తర్వాత నేను రూమ్కి వెళ్ళిపోయి ఒకటే అడిగాను దేవుడిని. అప్పుడు దేవుడు నా ముందున్నాడు వెనకాల తెలియదు, మనకేం తెలియదు, ఒకటే అడిగాను కళ్ళు మూసుకుని, సరే ఈ రోజు నుంచి నేను ఎంజాయ్ చేయాలనుకున్నాను దేవా, నాకున్న బోర్ ఫీలింగ్ తీసేయాలి. మీరు నమ్మరు, ఆ రోజు నుంచి నేను ఎంజాయ్ చేసిన ఒంటరితనాన్ని ఎవడు ఎంజాయ్ చేయలేదు, ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు నేను. ఒక్కసారిగా అప్పుడు దాకా నాకు ఒంటరి అనే ఫీలింగ్ పోయి నాకు నేనుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టాను, ప్రసంగాలు చేయడం మొదలుపెట్టాను, మేడ ఎక్కిపోయి మేడ మీద ఆకాశాన్ని చూస్తూ, వాళ్ళని చూస్తూ, వీళ్ళు చూస్తూ, ఒక్కసారిగా ఐ స్టార్ట్ ఎంజాయింగ్ మై లోన్లీ టైం. ఆ ఒంటరితనం ఎంత ఎంజాయ్ చేశానంటే ఇప్పుడు అనుకుంటున్నాను నేను, ఐ ట్రూలీ వాంట్ టు గో బ్యాక్, మళ్ళీ వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు ఆ కాలానికి. కానీ ఇప్పుడు దేవుడు అంటే అయిపోయింది ఈ టైం చాలు, నువ్వు ఒంటరితనం అయిపోయింది, ఇప్పుడు ఒంటరి ఉన్న వాళ్ళకి నువ్వు ప్రసంగాలు చేయాలి, వాళ్ళు వెళ్తారు, వాళ్ళ తర్వాత వాళ్ళు ఇంకోళ్ళు చెప్తారు, అయిపోయింది ఈ టైం. సో ఒకవేళ మీరు ఒకవేళ ఒంటరితనం ఫీల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఒంటరితనం చాలా తక్కువ కాలం ఉంటుంది, చాలా తక్కువ కాలం. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్స్ నేర్పిస్తుంది. నువ్వు ఎప్పుడు లేనంత బలవంతులు అవుతావు అప్పుడే, లేకపోతే ఎప్పుడు లేనంత వీక్ కూడా అయిపోతావు అప్పుడే. నువ్వు ఎలా వాడుతున్నావు నీ ఒంటరితనాన్ని? ఆర్ యూ మేకింగ్ ఇట్ టు మేక్ యూ స్ట్రాంగ్ ఆర్ ఆర్ యూ మేకింగ్ ఇట్ టు మేక్ యూ వీక్? నువ్వు ఎప్పుడు లేనంత బలవంతుడు అవ్వాలంటే నీ ఒంటరితనం నేర్పిస్తుంది. ఎప్పుడు లేనంత బలహీనుడు అయిపోవాలనుకుంటున్నావా, నీ ఒంటరితనమే కారణం. అన్న ఒంటరితనాన్ని చూస్తుంది, అందరూ ఉన్న ఒంటరితనం అది, ఎవరు లేని ఒంటరితనం కాదు. మనం ఎవరు లేని ఒంటరితనం చూడొచ్చు. ఇప్పుడు సడన్గా మనం ఫ్రెండ్స్ అందరూ పార్టీకి వెళ్తున్నావు, పెళ్ళికి వెళ్ళావు, ముందు నువ్వు వచ్చేసావు, నీ ఫ్రెండ్స్ ఇంకెవరు రాలేదు, అప్పుడు నీకు వచ్చేది ఏంటి? ఒంటరితనమే. కానీ అందరూ వచ్చినా కూడా ఒంటరితనం ఫీల్ అవుతున్నావు అంటే దట్ ఈస్ వెరీ డేంజరస్. అది చాలా చాలా జాగ్రత్తగా డీల్ చేయలేదు. అది బాగా డీల్ చేసింది ఎవరంటే హన్నా మాత్రమే. ఎందుకంటే ఎల్కానా ఒక పక్క భయపడుతున్నాడు, ఎప్పుడు లేనంతగా హన్నా భయంకరంగా ఏడుస్తూ అన్నం తినకుండా, ఏంటమ్మా ఇలా అయిపోతున్నావు, నేను ఉన్నాను కదా, 10 మంది కంటే శ్రేష్ఠుని కాదా అని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు ట్రబుల్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయా, మీ ఇబ్బందులు మీకు చేసే 4వ బెనిఫిట్ ఏంటంటే నువ్వు ఒంటరి చేయడం. ఇట్ మేక్స్ యూ ఫీల్ లోన్లీ. ఏం చేయలేం, దేవుడు కొన్నిసార్లు కొంతమందికి ఒంటరితనం నేర్పిస్తాడు. పాఠాలు నాకు అలా నేర్పించాడు, చాలా కష్టం, అంత ఈజీ కాదు, అంత ఈజీ అసలు కాదు. నేను వెళ్ళినప్పుడు ఆ మొదటి 3 నెలలు 2 నెలలు అనుకుంటా లెక్క పెట్టుకున్నాడండి, 52 వారాలు, 50 వారాలు, 49వ వారం. 49వ వారంలో నేను దేవుడికి అప్పుడు రూమ్లోకి వచ్చి దేవుడు చెప్పలేక నాకు అనేసుకున్నాను, పారిపోదాం బెంగళూరు నుంచి, ఐ విల్ గో బ్యాక్ టు మై హోమ్, చాలు ఇంకా నేను ఉండలేను ఇక్కడ. ఆ టైంలోనే మా పాస్టర్ గారి వైఫ్కి నేను భోజనంకి వెళ్తుంటే అప్పుడు ఆమె అన్నది, స్పష్టంగా నాకు రాత్రి దేవుడు చెప్పాడు ఇలా అంటే కదా. అవునక్క, ఎంజాయ్ చేయాలి. ఆ రోజు ఎంజాయ్ చేశారు, మీకు తెలియదు. నేను మేడపైకి వెళ్ళిపోయి ఒక గోడ మీద ఒక సర్కిల్ వేసుకుని బాస్కెట్ బాల్ త్రో చేసేవాడిని, ఒక బకెట్ పెట్టుకుని ఆ బకెట్లో ఫుట్బాల్ తినేవాడిని. ఆ బిల్డింగ్ 4 అంతస్తుల బిల్డింగ్ ఒక్కడే ఉండేవాడు. ఊహించుకోండి, 4 అంతస్తులు ఒక్కడనే, ఇంకెవరు ఉండరు. ఎప్పుడూ లేనంత ఒంటరితనం చూసిన నేను సడన్గా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను.
బాల్ ఒకసారి కింద వెళ్ళి పడిపోతుంటుంది. ఎంజాయ్, కిందకి వెళ్ళి తెచ్చుకున్నాడు బాల్. అది ఎవరన్నా తను పైకి ఏమనేవాడు, ఎవరన్నా పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఒక్కసారిగా ఎప్పుడు అద్దం ముందు చూసి ఏడ్చేవాడిని, నేను అద్దం ముందు చూసి నవ్వడం మొదలుపెట్టాను, ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను ఉంటుంది దాన్ని. స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. వేసుకుని డ్రెస్ వేసి బాజు నువ్వు చాలా బాగుంటావు, యూ విల్ బి వన్ బిగ్ ప్రీచర్, ఒకరోజు గొప్ప చర్చిని కడతావు నువ్వు. ఏళ్ళేంటి అయిలో ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఆ లోన్లీ. సో ఇబ్బందులు, శ్రమలు మిమ్మల్ని ఒంటరి చేసినప్పుడు హౌ యూ డీలింగ్ ఇట్ చాలా ఇంపార్టెంట్. అది కనుక మనం బలహీనలు చేసాయా మనం ఎప్పుడు రాలేం బయటికి. అప్పుడు కనుక మనం బలవంతులుగా అవడానికి దేవుడికి అవకాశం ఇచ్చావా, నిన్ను ఎవ్వడు మళ్ళీ ఏం చేయలేడు. ఎందుకంటే నీకు ఒంటరితనంలో నేర్పించే పాఠం ఎవడో నేర్పించలేని గొప్ప లెసన్. అది చాలా గొప్ప విషయాలు, విలువైన విషయాలు. ఒకవేళ మీ జీవితంలో ఎవరైనా, ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒంటరితనం వెళ్తున్న గుర్తుపెట్టుకోండి, టేక్ ఇట్. దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, టేక్ ఇట్. అది వన్ గ్రేట్ లెసన్. ఇప్పుడు తెలియదు, ఒక 1 year 2 yearsలో మీకు అర్థమవుద్ది. అప్పుడు అర్థమవుద్ది, వావ్. మీరు అంటారు ఒకటే మాట, వావ్. ఆ రోజు నేను తిట్టుకున్నాను దేవుడిని, మా పాస్టర్ని తిట్టుకున్నాను, అనవసరం బిల్లు వచ్చాను అడిగాను. ఇప్పుడు అంటాను నేను, వావ్, మా పాస్టర్ ఆ రోజు నన్ను ఎంకరేజ్ చేశాడు, వావ్. మా పాస్టర్ వైపు నన్ను ఎంకరేజ్ చేసింది, వావ్. నిజంగా చేయకపోతే ఇప్పుడు నేను ఈ చర్చ నడిపేవాడిని కాదు. ఆ రోజు నా ఒంటరితనంలో వచ్చిన లెసన్స్ ఇప్పుడు మీకు వస్తున్నాయి ఈ ప్రసంగాలు. ఈరోజు హన్నా నేర్పిస్తున్న చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్. 4వది, నీకున్న ఇబ్బంది, శ్రమ, ట్రబులర్స్, పెయిన్ తను ఏం చేసిందంటే ఒంటరిదాన్ని చేసింది. కానీ అన్న ఒంటరిదైందా తర్వాత మీకు తెలుస్తుంది స్టోరీ. 5వది, ఇప్పుడు దాకా 4 అయ్యి చెప్పండి మళ్ళా. మొదటిది, నీలో అగ్నిని మండించాలి నీకున్న ట్రబుల్. 2వది, నిన్ను నీ గమ్యాన్ని గుర్తు చేయాలి. 3వది, నిన్ను దేవుడికి దగ్గరగా చేయాలి. 4వది, నిన్ను ఒంటరివాణ్ణి చేయాలి. ఒంటరి అవ్వగానే చేసే మొదటి పని ఏంటి తెలుసా ఎవరైనా? ఏంటి చెప్పండి? ఏడుపు, క్రై. నీ ట్రబుల్ నీకు చేసే గొప్ప బెనిఫిట్ ఏంటి తెలుసా? నేను ఏడ్చేలా చేయడం. ఎప్పుడు ఏడ్చారా మీరు? డిడ్ ఎనీవన్ క్రై? ఏడ్చారా? ఎస్. మనుషులుగా, ముఖ్యంగా అబ్బాయిలుగా వీ క్రై. మనుషులుగా ప్రతి ఒక్కరు ఏడుస్తాడు. నువ్వు ఏడుస్తాను గుర్తుపెట్టుకో. సైకలాజికల్గా కూడా ఒకటి ఉన్నది. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారు ఇది? మీ గుండెలో చాలా భారం ఉంది, చాలా వేదన ఉంది. అప్పుడు దాకా ఎంత వేదన ఉందో మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు వాడికి. కానీ ఎందుకో కన్నీళ్ళు వచ్చాయి, కొంతసేపు అలా ఏడ్చారు. ఏడ్చిన తర్వాత చాలా వరకు మీ గుండె లైట్ అయిపోయింది. ఎప్పుడైనా అయిందా మీకు? అప్పుడు దాకా ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేనంత బాధ ఉంది. కానీ కొంతసేపు ఏడ్చిన తర్వాత, చాలాసేపు అలా కన్నీళ్ళు కాసిన తర్వాత, కొంతసేపు అలా గ్యాప్ ఇచ్చి చూస్తే అప్పుడున్నంత భారం ఉండదు, చాలా వరకు లైట్ అయిపోయింది. మీ భారం అంతా ఏమైందంటే కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది. సో యాక్చువల్లీ చెప్పాలంటే tears are one way that human is exerting his pressure out, his emotions out. హన్నా ఎన్నోసార్లు ఏడ్చింది. ఒక పక్క హన్న ఇక్కడ ఏడుస్తుంటే ఒక పక్క పెరిగిన అక్కడ నవ్వుతుంది. ఎస్, మనకున్న ఇబ్బందులు అలాగే చేస్తాయి. మనల్ని అవతల నవ్వుతూ మనల్ని ఏడిపిస్తున్నాడు, మనం ఏడుస్తూనే ఉంటున్నాం. కానీ గుర్తుపెట్టుకో, ఆ ఏడుపు నేను ఎంత స్ట్రాంగ్ చేస్తుందో మర్చిపోద్ది లోన. ఇట్ ఈస్ మేకింగ్ యూ వెరీ స్ట్రాంగ్. కన్నీళ్ళు ప్రయాణం అనేది ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన ఒక గొప్ప ప్రయాణం. హన్నా ఏడ్చింది. ఒక రోజు వచ్చింది, మీద చదివిన ఆఖరి వచనంలో, హన్నా ఆనాటి నుండి మళ్ళీ ఎన్నడూ ఆమె ముఖాన్ని చెప్తపెట్టుకోలేదు, మళ్ళీ ఏడలేదు. సో ఇప్పుడు ఒకవేళ ఏడ్చే కాలం ఉందో గుర్తుపెట్టి, ఇట్స్ ఎ బెనిఫిట్. మీకు కన్నీళ్ళు నేర్పుతున్నారంటే, కన్నీళ్ళు ఈ ఒంటరితనం ఏం పెడుతుందంటే, యువర్ బికమింగ్ స్ట్రాంగ్. మీరు బలవంతులు అవుతున్నారు, యువర్ గెటింగ్ స్ట్రాంగ్. చాలా బలవంతులు అవుతున్నారు. మీకు తెలియకుండా స్ట్రాంగ్ అవుతున్నారు. ఊరు వస్తుంది, మీకు తెలుస్తుంది ఎంత బలం అవుతున్నారు. అందుకే ఆ రోజు ఆ యొక్క ఎల్కానా అంటున్నాడు, ఆ యొక్క 8వ వచనంలో ఎల్కానా ఆమెతో అంటున్నాడు, అమ్మ ఎందుకు నువ్వు అన్నం తినట్లేదు? ఎందుకు నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు? ఎందుకు నువ్వు ఇంత చింతగ్రాంతులు అవుతున్నావు? నేను ఉన్నాను కదా నీతో. కానీ అన్న మాత్రం ప్రభు సన్నిధిలో ఏడుస్తూ. ఓ పక్క పెరిగిన నవ్వుతూ ఉంది, కానీ అన్న మాత్రం ఏడుస్తూనే అర్పణలు ఇస్తుంది. ఒకరోజు ఆ ఏడుపుకు దేవుడు గొప్ప జవాబునిచ్చాడు. ఆమేన్. సో ఈరోజు మనకి ఉన్న ట్రబుల్స్ చేసే గొప్ప బెనిఫిట్ ఏంటంటే, 5వది, నిన్ను ఏడ్చేలా చేయడం. ఏంటది? నిన్ను ఏడ్చేలాగా చేయడం. ఒకవేళ నీకున్న ఇబ్బంది, నీ ఇబ్బంది పెట్టేవాడు ఏడ్చేలా చేస్తున్నాడా? ఆ ఏడుపు ఖచ్చితంగా చూస్తున్నాడు దేవుడు. ప్రతి కన్నీటిని చూస్తాడు దేవుడు. ఒక రోజు వస్తుంది, దెర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ షూర్లీ కమింగ్. ఆ ఏడుపుకు జవాబు ఉంటుంది, ఆ ఏడుపుకు కారణం ఉంటుంది, ఆ ఏడుపుకు తగిన ప్రతిఫలము ఖచ్చితంగా ఉంటుంది. ఆమేన్.
హల్లెలూయా. ఇక 6వది, మనం కమింగ్ టు ది లాస్ట్, మనం ఇంకా అక్కడికి వచ్చేస్తున్నాం. 6వది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక క్రైస్తవుడు ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం ఏంటంటే, నీకున్న శ్రమ నీకు చేసే గొప్ప బెనిఫిట్ ఎప్పుడంటే వెన్ యూ హ్యావ్ పర్సివియరెన్స్. పర్సివియరెన్స్ అంటే ఓర్చుకునే తత్వం. ఎండ్యూరెన్స్ అంటారు, లేకపోతే ఇంగ్లీష్లో ఎక్కువ కాలం, ఎంతకాలం ఉన్నా అంతకాలం ఉపయోగపడడం, అంతకాలం ఓర్చుకోవాలి, సహించడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు క్రైస్తవులుగా సంఘానికి, విశ్వాసులకు, పాస్టర్స్కు లేని ఒక గుణం ఏంటంటే ఇది ఓర్చుకునే తత్వం. చాలా వరకు తగ్గిపోయింది. ప్రతి చర్చ్, ప్రతి పాస్టర్, ప్రతి బిలీవర్, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఈ రోజులో ఏంటంటే పర్సివియరెన్స్, సహించడం. అది 1 గంట కాదు, 2 గంటలు కాదు, కానీ టిల్ ది ఎండ్. చదువుతాం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగునని ఎరిగి శ్రమయందును. మళ్ళీ చదవండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగునని ఎరిగి శ్రమయందును అతిశయపడదు. శ్రమ ఓర్పును తీసుకొస్తుంది. ఓర్పు ఇది ఎక్కడ తీసుకెళ్తుందంటే ఎక్కడికి? పరీక్ష ఎక్కడికి? నిరీక్షణ. ఇప్పుడు మనం శ్రమ స్టేజ్లో ఉన్నాం. మీకున్న ఇబ్బంది, శ్రమలు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎక్కడ తీసుకెళ్ళాలంటే వాట్ యూ షుడ్ లెర్న్ ఈజ్ ఓర్పు, పర్సివియరెన్స్, సహించడం, ఓర్చుకోవాలి. ఎంతమందికి ఓర్చుకునే తత్వం ఉంది? చాలా కష్టం ఓర్చుకునే తత్వం. ఒకటే విషయం గురించి ఆలోచిస్తున్నారు, అది తప్ప అన్నీ జరుగుతున్నాయి, అయినా ఓర్చుకుంటున్నారు. 1 కాదు, 2 కాదు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, అందరికి జరుగుతున్నాయి, జరగట్లేదు. ఓర్చుకున్నారు. అదే చేసింది హన్నా. నాకు అనేకమైన పిల్లలు పుట్టారు. 1 వారం న్యూస్ ఉన్నది, హన్నా పెన్నా గారు ప్రెగ్నెంట్ అయ్యారంట. సరేలే, నెక్స్ట్ మంత్ మనం అవుతాం, నెక్స్ట్ వీక్ మనం అవుతాం. పెన్నా గారు మళ్ళా ప్రెగ్నెంట్ అయ్యారు. పెన్నాకు మళ్ళా పిల్లలు పుట్టారు. మళ్ళా కుమారుడు, మళ్ళా కుమార్తె. ఇవన్నీ వింటుంటే ఎలా ఉంటుంది అన్నాడు? 1 కాదు, 2 కాదు, అంతమంది పిల్లల్ని దేవుడు అనిపిస్తుంటే అసలు వింటున్నాడా దేవుడు ఏం ప్రార్థన అని ప్రతిసారి అలాగే పర్సిస్టెంట్గా అంతవరకు ఓర్చుకుని సహనంతో సహిస్తున్నది. ఒక రోజు దేవుడు దానికి ఇచ్చాడు. అందుకే అక్కడ ఆఖరి చదువుతో మాట ఉంటుంది, దేవుడు అప్పుడు హన్నాను జ్ఞాపకం చేసుకుని ఆ గర్భం తెరిచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 6:15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అబ్రహాము ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందాను. అబ్రహాం ఓర్పు ఎంతకాలం సహించి తెలుసా మీకు? 25 ఇయర్స్ కేవలం వాగ్దానానే ఆయన ఓర్పు సహించాడు. కానీ కుమారుడు గురించి మాత్రం హీ వెయిటెడ్ ఫర్ అట్లీస్ట్ 50 years. ఎందుకంటే అబ్రహాం యొక్క వాళ్ళ తాతకు వాళ్ళ నాన్న పుట్టాడు తెలుసా? 70వ ఏటన పుట్టాడు, 70 years అప్పుడు. సో అబ్రహాంకి టెక్నికల్గా ఏమనిపిస్తుంది, మా తాతకి మా నాన్న 70 ఏటన పుట్టాడు కాబట్టి ఇప్పుడు నాకు 30 కాబట్టి పిల్లలు పుట్టట్లేదా? 30లో పుడతారులే, 40, 45, 50, 65, సరే 70కి వచ్చేద్దాం, మా తాత పుట్టాడు కాబట్టి సో నాకు కూడా జెనెటికల్గా, హెరిడిటరీగా మా తాత జరిగింది నాకు కూడా జరుగుతుంది అనుకున్నాడు ఆయన. 70 దాటింది, 71, 72. వాళ్ళ కుటుంబ చరిత్రలో ఎవరికి కూడా 70 దాటినట్టుగా లేదు అక్కడ. అబ్రహాంకు తెలిసినంత వరకు వాళ్ళ తాత లాస్ట్ లింక్, ఆ తాత లింక్ కూడా దాటేశాడు. ఇప్పుడు 72, 73, 74, 75వ ఏటను దేవుడు ఇచ్చాడు వాగ్దానం. ఏమని? నీ కుమారుని దీవించబోతున్నాడు. సో దేవుడు ఎప్పుడు మన కొన్ని లింక్స్ అలాగే చేసేస్తాడు ఒకసారి. ఇంకా నమ్మడానికి ఏ ఆస్కారం లేదు, మా ట్రైన్ టికెట్ లాగా ఏమీ లేదు. ఇంకా
అసలు అవ్వదన్నారు అందరూ. నేను ఎంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఫోన్లు చేపిస్తాను. విజయవాడ రైల్వే స్టేషన్ వాళ్ళకి వీళ్ళకి, గుంటకల్ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అందరూ చేపిస్తాను. చూడాలి సాయంత్రం ఇంకా దేవుడు అన్ని లింక్స్ కట్ చేస్తాడు. చెప్పలేము. కానీ నువ్వు నేర్చుకోవాల్సి ఏంటంటే సహించడం ఆ ఎండింగ్ వరకు, టిల్ ది ఎండ్. చాలా కష్టం అది. 1 సంవత్సరం ఓపిక పట్టడం కష్టం, ఈజీ. 2 సంవత్సరాలు, 3, 4, కానీ అది జరిగేంత వరకు ఓపిక పట్టడం అనేది చాలా కష్టం. అన్న ఒక పక్క నవ్వుతూ వాళ్ళని ఏడిపిస్తున్నప్పటికీ వాళ్ళందరూ ఆమెను ఏడిపిస్తున్న ఆ నవ్వులు చూస్తుంది, కానీ తను మాత్రం ఏడుస్తుంది. అలాగే ఒకటి మనం ఎదురు చూస్తుంది. ఓర్పు, ఆ శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ. ఆ శ్రమ ఎంత తీసుకొచ్చిందంటే ఓర్పు, పర్సివియరెన్స్, ఎండ్యూరెన్స్, ఆ స్టఫ్ అయిపోయింది. ఇంకా ఆఖరికి అన్న తను ఏమనుకుందో అది జరిగింది. ఆమె ఇప్పటివరకు నేను మీకు 6 చెప్పాను. చెప్పండి ఏంటి మొదటిది? నీకున్న శ్రమ నీకున్న అగ్నిని మండించాలి. లేదా నీకు ఏది ఆశ ఉందో ఆశను మాత్రం చనిపోనకూడదు, అది బతికి ఉండాలి. రెండవది, నీకు ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే ఎదురు చూస్తున్నావో దాన్ని వద్దు అని పక్కన నీ ఫ్రెండ్స్, నీ కుటుంబీకులు ఎవరైనా కూడా నిన్ను ఇబ్బంది పెడుతూ అలాగే చేస్తుంటే అన్న వాళ్ళు నీకు జరగాల్సిన బెనిఫిట్ ఏంటంటే నీకు అది గమ్యం కూర్చోరు. వాడు అన్న ప్రతిసారి అది జరిగి చూపిస్తాడు. నేను నిన్న ఒకటితో మాట్లాడాను, నాకు తమ్ముడు అవుతాడు, వాడు ఆశీష్. వాడు అన్నాడు, వాడిని ఎక్కువ కార్ల కోసం మాట్లాడుకుంటాం. ఎలా నీకు ఏ కార్ ఇష్టం అంటే నాకు రేంజ్ ఓవర్ ఇష్టం అన్నాడు. ఒరే రేంజ్ ఓవర్ మరి చాలా ఇది కదరా, రిలయబుల్ కాదు. అన్న ఏదేమైనా సరే కష్టపడైనా సరే రేంజ్ ఓవర్ కొంటున్నాను నేను. ఎంత తెలుసా మీకు? రేంజ్ ఓవర్ 3 కోట్లు. 3 కోట్లు కారు కొని అన్నా నేను తిరగాలన్నా అంటాడు. ఇప్పుడు అది ఆ మాట నాకేదో అర్థమవుతుంది. ఎవడ ఫ్రెండ్ చేయ రేంజ్ ఓవర్ ఏంటారు, సైకిల్ లేదు నీకు అంటారు. సో వాడుకున్న ఆ మంట ఎప్పుడు దాకా మండాలి? అది ఆ ఎండ్ వరకు మండాలి. అది ఆ మండాలంటే ఎంత కావాలి వెనకాల? ఆ అన్న ప్రతిసారి వాడికి గుర్తురావాల్సిన ఒకటే, వీడు అన్నాలే ఊరు దాకా కాదు చెడు చూపించాలి. వాడికి అదే ఉంది. అదే అన్నట్టు నేను కూడా అన్నా, నీకు ఎందుకు చూడ కారు కొని నేను చూపిస్తాను అందరికీ రేంజ్ ఓవర్. సెకండ్ హ్యాండ్ కొనుక్కోరా పోనంటే లేదు ఫస్ట్ హ్యాండ్ కొంటానంటే అంతే. అది ఆడిది ఎవడేమన్నా వాడుకున్న మంట. అది మీకున్నది ఏంటి? మీకున్న అగ్ని ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఫైర్? అది మీకు గుర్తు చేయాలి. మూడోది, మిమ్మల్ని దేవుడికి దగ్గరగా చేయాలి. ఆ దేవుడికి దూరంగా చేస్తుందా? నాలుగవది, నేను ఒంటరిని చేసేస్తుంది, కానీ గుర్తుపడదు. అది నీకు నెగిటివ్ కాదు, బెనిఫిట్. అది మీరు అనుకోవచ్చు ఈ శ్రమ వచ్చినప్పటి నుంచి అందరూ దూరం అయిపోయారు, లేదా జరిగినప్పటి నుంచి నా ఫ్రెండ్స్ అందరూ విడిచిపెట్టారు అనుకున్నా. లేదు వాళ్ళు వెళ్ళిపోయి వేస్ట్. కానీ నువ్వు స్ట్రాంగ్ అవుతున్నావు. తర్వాతది, నేను ఏడుస్తున్నావా? ఈ శ్రమ వచ్చినప్పటి నుంచి ఆ ఇల్లుకి వచ్చినప్పుడు ఇలాగవుతుంది అనుకున్నా. లేదు ఆ ఏడుపు వెనకాల ఏదో ఉంది కారణం. దేవుడు చేయబోతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి కన్నీటిని ఆయన కవిలో దాస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా ఓ రోజు జవాబు వస్తుంది. తర్వాతది, నీకు ఓర్పును నేర్పించాలి. ఓర్పు నేర్పిస్తుంది నీకున్న శ్రమ. ఇంకేడోది చాలా ఇంపార్టెంట్, చాలా తెలిసింది, చాలా చిన్నది కూడా. అది ఇట్ షుడ్ మేక్ యూ టఫ్, స్ట్రాంగ్. నేను బలమైన వాడిగా, చాలా స్ట్రాంగ్ వ్యక్తిగా చేయాలి. ఈరోజు చాలా మంది శ్రమ రాగానే చాలా వీక్ అయిపోతారు. ఎంత వీక్ అంటే మొత్తం ఉన్నదంతా పోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, శ్రమలు వాట్ షుడ్ మేక్ యూ ఇస్ మేక్ యూ టఫ్, స్ట్రాంగ్. ఇప్పటివరకు నేను మీకు 7 చెప్పాను. ఈ 7 హన్నా జీవితంలో జరిగాయి. హన్నాకు వస్తున్న శ్రమ నుండి ఆమె ఎలా మలుచుకుందంటే ఇలాగే మలుచుకుంది.